చూడండి, ఈ పోలీసులు ఎంక్వైరీలు ఏమి వద్దండి. ఇదిగో సేట్ గారు, ఇందులో 50 లక్షలు ఉన్నాయి, అవి తీసుకెళ్ళండి. 50 లక్షలా? ఇదొక్కటుందని తెలిస్తే ఇది కూడా నొక్కేసేదాని కదా. ముందు ఈ 50 లక్షలు తీసుకోండి. ఈ 2-3 రోజులు బ్యాంక్ హాలిడేస్ కదా, బ్యాంక్ ఓపెన్ చేయగానే మిగతా 50 లక్షలు నేనే తీసుకొచ్చి మీకు ఇస్తాను. తీసుకెళ్ళండి. చూడండి సేట్ గారు, 50 లక్షలు ఉన్నాయి, పట్టుకుని వెళ్ళిపోతారా మీరు? లేదు సార్, మొత్తం 1 కోటి ఇవ్వాల్సిందే, లేదంటే నగలు ఇవ్వాల్సిందే. ఏంటయ్యా మొత్తం ఇవ్వాలా? అసలు నేను నగలెవరు తెమ్మన్నాడు? వదిన, నువ్వు మాట్లాడుకో. నగలు అమ్మడానికి వచ్చినప్పుడు రామ్ రామ్ బాబూజీ అంటూ ముద్దుగా మాట్లాడాడు. పెద్దవాళ్లు గొప్పవాళ్లు అంటూ సన్నాయి నొక్కులు నొక్కావు. నగలు పోయాయి అనగానే మమ్మల్ని దొంగలు అంటున్నావు. నీకు బుద్ధి లేదా? మాటలు మర్యాదగా మాట్లాడండి అమ్మా. ఏంట్రా నీకు మర్యాద ఇచ్చేది? ఇదిగో ఇది పద్ధతి కాదు. మీరు నోరు పారేసుకుంటే మేము ఏం చేస్తావురా? అమ్మ లలిత, డబ్బులు లేవు, నగలు లేవు, నీ దిక్కున్న చోటు చెప్పుకో. లలి, నీకేమన్నా పిచ్చి పట్టిందా? లేకపోతే చూడండి బావగారు వాడేం వాగుతున్నాడో. సారీ ధనంజయరావు గారు, మీ అమ్మాయిని అరెస్ట్ చేస్తున్నాను. సీఏ గారు. అవును మేడం, ఏదో నగలు దొంగతనం జరిగిందని జస్ట్ ఎంక్వైరీ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇక్కడ చూస్తే నా కళ్ల ముందే ఈ సేటు మీద హత్యా ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, నా కళ్ల ముందే సేటును కొట్టారు కదా. అవును, నా నగలు అడిగినందుకు వీళ్ళు నా మీద హత్యా ప్రయత్నం చేశారు. లేదండి, మాకేదో కోపంతో. కోపంలో హత్య చేసినా హత్యను హత్య అంటారు చైతు గారు. ఈయనేమో పోయిన నగలకు డబ్బులు కడతాను అంటున్నారు. అంటే వాళ్ళ కూతుర్లు నగలు కొట్టేశారని డౌట్ ఉన్నట్టేగా. ముందు డబ్బులన్నా ఇవ్వండి, లేకపోతే నగలన్నా ఇవ్వండి అంటే వీళ్ళు సేట్ని చంపడానికి వస్తున్నారు. అంటే వీళ్ళు నిజంగా నగల్ని దొంగిలించారని అనిపిస్తుంది. నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు. ఏయ్, ఏంటి డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఊరుకుంటా అనుకుంటున్నావా? సీఏ గారు. సారీ మేడం, దొంగతనం కేసు పెడితే నా ముందు సేటును కొట్టి ఆయన మీద హత్యా ప్రయత్నం చేసిన వీళ్ళని అరెస్టు చేయక తప్పదు. ఏంటండి అరెస్ట్ చేసేది? నాన్న, మినిస్టర్ కాల్ చేయి. హలో, నేనండి ధనంజయరావుని. మినిస్టర్ గారు అసెంబ్లీలో ఉన్నారండి. నేను మాట్లాడతాను, ఇవ్వండి సార్. సార్, అవునా సార్? అంటే పోలీసోడి కళ్ల ముందే హత్యా ప్రయత్నం చేసిన వదిలేయమని మీ మినిస్టర్ గారు చెప్పినట్టు అంతే కదా సార్? ఈ కేసు విషయం స్టేషన్లో కూడా తెలుసు. నేను అక్కడికి వెళితే ప్రెస్ వాళ్ళు కూడా ఉంటారు. కేసు గురించి అడిగితే మా మినిస్టర్ గారే ఇలా చెప్పడం వల్ల వదిలేశామని చెప్పొచ్చు కదా సార్? ఫోన్ కట్ చేశారు. పదండి.
తీసుకురండి. అమ్మా అక్క లల్లి ఉన్ని అమ్మ సూర్య, అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాడు కావాలని ఇలా రెచ్చిపోతున్నాడు. మీరేం భయపడకండి. ఈ సమస్యని నేను వేరే విధంగా సాల్వ్ చేస్తాను. అమూల్ బేబీ, మావి గారి జాగ్రత్త. ఏమైంది మమ్మీ? ఎందుకు సూర్య వాళ్ళని ఒక గంట ఆగమన్నా? నాకెందుకో వాళ్ళ మీద డౌట్ గా ఉంది. డౌటా? దేనికి? ఎందుకంటే మోడర్న్ డ్రెస్ వేసుకోమంటే అది నచ్చలేదు, అందుకే చింపేసింది అన్నారు. జుంబా డాన్స్ చేయమంటే భరతనాట్యం చేసింది. ఆ ముసల్ది మేనేజ్ చేస్తుంది. నాకెందుకో సూర్య మోడర్న్ కాదు, ట్రెడిషనల్ అనిపిస్తుంది. ట్రెడిషనల్ గా ఉంటే ఏంటి నష్టం? పిల్ల లక్షణంగా ఉంది, నాకు నచ్చింది. అందుకే నాకు నచ్చింది మామ్. నేను సూర్య బాలేదు అంటం లేదు. నేను ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీస్ ఏమీ లేవు అంటున్నాను. ఏంటి క్వాలిటీసు? నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నీకు ఇలాంటి డాన్సులన్నీ వచ్చా? నాకు రావు కాబట్టి అవన్నీ నా కోడల్లో చూసుకోవాలి అనుకుంటున్నాను. మనం రిచ్ కాబట్టి మన బిజినెస్ కి తగ్గట్టుగా తను మోడర్న్ గా ఉండాలనుకుంటున్నాను. డాన్స్ కావాలనుకుంటే ఇప్పుడైనా నేర్పించొచ్చు. అవును మామ్, డాన్స్ రాకపోతే ఏంటి? తను మంచిది, పైగా డేరింగ్ అండ్ డాషింగ్ కూడా. ముందేమో డాన్స్ ఎరగదీస్తుంది అన్నావు, ఇప్పుడు డాన్స్ రాకపోతే ఏంటి తను డేరింగ్ అండ్ డాషింగ్ అంటున్నావు. ఏ మాటైనా నిజమేనా? ఇది కూడా అబద్ధమేనా? లేదు మామ్, తను నిజంగానే డేరింగ్ అండ్ డాషింగ్. సిటీలోని పెద్ద గుండాని నడి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకువెళ్ళింది. నిజం చెప్పాలి అంటే తనలో ఆ డేరింగ్ అండ్ డాషింగ్ ని చూసే నేను పడిపోయాను మామ్. సరే అయితే తను ఎంత డేరింగ్ అండ్ డాషింగో నేను చూసి గాని ఒక నిర్ణయానికి రాను. అంటే ఏం చెయ్యాలి? నీ ముందు ఫైటింగ్ చెయ్యాలా? అవసరం లేదు. నేను పెట్టబోయే టెస్ట్ లో పాస్ అయితే చాలు. టెస్టా? ఏం టెస్టు? ఏం లేదు. కాసేపు అయిన తర్వాత ఏదో ఒక వంక చెప్పి నేను సూర్యని బయటికి తీసుకెళ్తాను. ఆ టైంలో ఒక దొంగ వచ్చి నా ఒంటి మీదున్న బంగారాన్ని, నగల్ని కొట్టుకుపోతాడు. అప్పుడు సూర్య ఏం చేయాలి? ఆ దొంగని పట్టుకుని 4 వాయించి నీ నగల్ని రికవరీ చేయాలి. అది అలా చేస్తే నువ్వు చెప్పినట్లు తను డేరింగ్ అండ్ డాషింగ్. అయితే ఇప్పుడు ఒక దొంగని మాట్లాడాలన్నమాట. ఎందుకు? మరి దొంగ క్యారెక్టర్ ఎవరు చేస్తారు మామ్? మీ నాన్నున్నాడుగా. నేనా? అవును, దొంగ గెటప్ కి మీ ఫేస్ చాలా బాగా మ్యాచ్ అవుతుంది. ఆ, అవును డాడీ. ఏంట్రా అవును? నిజంగా నేను దొంగననుకుని సూర్య నమ్మి నన్ను చితక బాధేస్తే, స్టేషన్లో పడేసి లాఠీలతో కుళ్ళ పొడిస్తే, మా అత్తగారి నగలు ఎత్తుకుపోతావా అని ఆవేశంతో ఎన్కౌంటర్ చేసేస్తే నా ప్రాణం పోద్ది, మీ అమ్మ బొట్టు పోద్ది. పర్లేదురా నీకు? అవును మమ్మీ, ఇది కొంచెం రిస్క్ లానే ఉంది. మీ ముందు మార్కులు కొట్టేయాలని
సూర్య కొంచెం గట్టిగా కొడితే? ఏం కాదు. నీకేం కాదు, రిస్క్ చేయాల్సింది నేను. చూడండి, అలా గట్టిగా అరవకండి. అంతగా సూర్య మీరు నిజమైన దొంగ అని కొట్టే పరిస్థితి వస్తే నేను దొంగని కాదు, మీ మావయ్యనని ఒప్పుకోండి. అప్పుడు నేను ఎంటర్ అయ్యి, అవును ఇదంతా నువ్వెంత డేరింగ్ అండ్ డాషింగో తెలుసుకోవడానికి మేం కలిసి పెట్టిన టెస్ట్ అని చెప్తాను, అంతే. అవును, ఈ ఐడియా బాగుంది నాన్న. ఏం బాందో ఏంటో, నీ పెళ్లి నా చావుకొచ్చేలా ఉంది. సరే కానివ్వండి. ఏంటి సేటు ఎలా వచ్చారు? నాకు నువ్వు నగలమ్మావు, దానికి నీకు రావాల్సిన బ్యాలెన్స్ డబ్బులు కావాలని చెప్పావు కదా. మా ఇంటికి రమ్మంటే ఈ ఇంటికి వచ్చావేంటి? లొకేషన్ పంపించామంటే ఈ లొకేషనే పంపించావు మరి, అందుకే నేరుగా ఇక్కడికే వచ్చేసా. ఓ షిట్, నువ్వు డబ్బులిస్తున్నావన్న కంగారులో మా ఇంటి లొకేషన్ పెట్టబోయి కరెంట్ లొకేషన్ పెట్టేశాను. సరే సరే, డబ్బులు తెచ్చావా? ఇదిగోమ్మా లెక్క పెట్టుకో. ఇక్కడ నేను లెక్క పెట్టుకోవడమా? ఈ ఇంట్లో వాళ్ళెవరైనా చూస్తే నా తొక్క తీస్తారు. రే ప్రకాష్, మీ వదిన్ని అరెస్ట్ చేశారా? పూర్ణిని కూడా అరెస్ట్ చేశారు కదన్నయ్యా. అవును, నువ్వు లాయర్వే కదరా. సూర్య వెళ్ళింది కదన్నయ్యా. సూర్య వాళ్ళ కూడా కాకపోతే అప్పుడు నేను రంగంలోకి దిగుతాను. సరే సరే, ఇక నువ్వు వెళ్ళు. రే తమ్ముడు, సిల్క్ తో విడిగా మాట్లాడుతున్నాడు ఎవడరాతను? వాడి గెటప్ అది చూస్తుంటే ఎవడో నగల సేట్లా ఉన్నాడన్నయ్యా. ఏంటి ప్రతిదీ చెప్పాలా? మిమ్మల్ని పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ తీసుకురాలేదు, లోపల వేయడానికి తీసుకొచ్చాం. పదండి కానిస్టేబుల్స్, తీసుకురండి. రై వీళ్ళు లోపలే. ఏంటి అలా చూస్తున్నావు? వినపడలేదా? సార్, వీళ్ళని లోపడేయమంటున్నారేంటి సార్? ఏ? వీళ్ళు మన సూర్య మేడం ఆడబడుచులు సార్. తెలుసండి, కానీ దొంగతనం చేస్తే సూర్య గారి ఆడపడుచులైనా సీఎం గారి బామ్మర్దైనా సెల్లోనే కదా వేస్తారు. వేయండి. కానిస్టేబుల్స్, ఏమయ్యా, నగలు దొంగతనం చేశారని, ఒక అమాయకుడైన నగలి వ్యాపారి మీద హత్యా ప్రయత్నం చేశారని
వీళ్ళ మీద కేసు ఫైల్ చేసి సంతకాలు తీసుకో. ఓకే సార్. ఏంటండి అదోలా చూస్తున్నారు? ఎవరు సిల్కు అతను? అతనా? డ్రై క్లీనింగ్ షాప్ వాడు. డ్రై క్లీనింగా? అవును, నా బట్టలు డ్రై క్లీనింగ్ ఇచ్చాను, అవి పట్టుకుని వచ్చాడు, అందుకే ఈ బ్యాగ్. అవును, నువ్వు పని అమ్మాయి కదా, ఇస్త్రీ బట్టలు వేసుకోవడం ఏంటి? మేమే బట్టల్ని డ్రై క్లీనింగ్ కి వేయం, అలాంటిది నువ్వు? అంటే మీ ఇలాంటి పెద్దవారింట్లో పనిచేసేటప్పుడు నీటిగా ఉండాలి కదా బాబు. అంటే వాణ్ణి చూస్తే బట్టలు ఉతికేవాళ్ళ లేడే. నగల వ్యాపారిలా ఉన్నాడే. అంటే ఏంటండి? నేనేమైనా నగలు అమ్మేదాన్ని కొనేదాన్నినా నగల వ్యాపారి నా దగ్గరికి రావడానికి? అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారు కదా, నేనేదో మీ దగ్గర దాస్తున్నాను అనుకుంటున్నారు కదా. అయ్యో, మేము అలా అనలేదు సిల్కు. నాకు అర్థమైంది, మీ చూపులే చెప్తున్నాయి. నేనెంత సర్వీస్ చేసినా మీరు నమ్మడం లేదు. నన్ను నమ్మని చోట నేనుండలేను, ఇప్పుడే వెళ్ళిపోతాను. సిల్కు, ఎందుకంత కోపం? ఇప్పుడు మేమేమన్నామని? వద్దు, మీకు నాకు మ్యాచ్ అవ్వదు, నేను వెళ్ళిపోతాను. పోతే పో, ఏంటి బెదిరిస్తున్నావా? రేయ్, ఒరే తమ్ముడు. అవునన్నయ్యా. అంటే మీరు అక్కర్లేదనుకుంటే నాకు మాత్రం అవసరమా? అలాగే వెళ్ళిపోతాను. వెళ్ళిపో. రేయ్, అలాగే పోతా. మీరిక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారు కాబట్టి మన అగ్రిమెంట్ ప్రకారం మీరివ్వాల్సిన 25 లక్షలు ఇవ్వండి, అప్పుడు వెళ్ళిపోతాను. లేదంటే ఆ అగ్రిమెంట్ మీ మావయ్య గారి ముందు పెడతా, జడ్జిమెంట్ ఆయనే చేస్తాడు. మావయ్య గారి దగ్గర? అది కాదు సిల్కు, నేను చెప్పేది విను. ఏంటి? వీడి సంగతి నీకు తెలిసిందే కదా, మాట్లాడటం తెలీదు. నిన్ను మేమెందుకు అనుమానిస్తాం? అలాంటిది ఏమీ లేదు సిల్కు. ఈ ప్రపంచంలో మేము ఎవరినైనా నమ్మాము అంటే అది నువ్వే. రేయ్ చెప్పరా. అవునవును, మా పిల్లల కంటే నిన్నే ఎక్కువగా నమ్ముతాం. సిల్కు, నువ్వు లోపలికి వెళ్ళు, లోపలికి వెళ్ళు. ఏంటన్నయ్యా నువ్వు? రేయ్, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? అదేదో గూడు పుటాణి చేస్తుందని నీకు అనిపించడం లేదా? కనిపిస్తుందిరా. అనవసరంగా ఎవరో ఇచ్చిన బ్యాగ్ను పట్టుకుని డ్రై క్లీనింగ్ బట్టలు అని చెప్తుంది. మరి నిలదీయకుండా ఎందుకు వదిలేసావు? రేయ్, ఇప్పుడు తనని నిలదీస్తే అది ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతుంది. దాంతో దీనికి ఆ నగలు పోవడానికి సంబంధం ఉందో లేదో మనకి తెలియకుండా పోతుంది. రేయ్, ఈ విషయం మన సూర్యకి చెప్పి ఓ క్లారిటీ వచ్చే వరకు మనం తనని అనుమానిస్తున్నామనే అనుమానం ఆ సిల్కుకి రాకూడదు. అర్థమైందా? మట్టి బుర్ర. సరే అన్నయ్య. సూర్య, నాకు తెలుసు మీరు వస్తారని. కాకపోతే నా వల్ల మీకు ఏ హెల్ప్ జరగదు. మీరు హెల్ప్ చేస్తారని రాలేదు. మా వాళ్ళని సెల్లో ఎందుకు వేశారు? ఎందుకేశారంటే ఆ లోపల జేబులు కొట్టే బ్యాచి, ఇంట్లో దొంగతనం చేసే బ్యాచి, ఒకే జాతి వ్యక్తులని ఒకే సెల్లో పెట్టాం. ఇదంతా మీరు కావాలని చేస్తున్నారు కదా. కావాలని చేయడం ఏంటి మేడం? వాడు తప్పు చేశారు, అందుకే తీసుకొచ్చాను. హ, మీరేమన్నా మాట్లాడాలి అనుకుంటే రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను, అక్కడ మాట్లాడుకోండి. కోర్టుకా? సార్, మన సూర్య మేడం తాలూకు, అదీ కాక పెద్దింటి ఆడపిల్లలు సార్, వాళ్ళని కోర్టుకి ఈడిస్తే ఏమవుతుంది? మా పరువు పోతుంది. అది దొంగతనం చేయకముందు ఉండాలి, ఆ సీటు మీద చేసుకోకముందు ఉండాలి. వాళ్ళు ఎలాంటి దొంగతనం చేయలేదు అని నేను చెప్తున్నాను కదా. నాకు కాదు మేడం, రేపు కోర్టుకొచ్చి జడ్జి గారి ముందు చెప్పండి. అర్థమైంది. నువ్వు ఎందుకు ఇదంతా చేస్తున్నావో
క్లియర్ గా అర్థమవుతుంది. మేడం పొరపాటు పడుతున్నారు. నేను ఇది కావాలని చేయట్లేదు. డ్యూటీలో ఎలాంటి పక్షపాతాలు ఉండకూడదని మీరు చెప్పారు కదా, అదే ఫాలో చేస్తున్నాను. ఈ విషయంలో కక్షలకు పోతే రేపు మళ్ళీ మీరు పోస్ట్లోకి వస్తే నన్ను వదిలిపెడతారా? ఆ భయం నాకు ఉండదు. అంతా చట్ట ప్రకారమే చేస్తున్నాను మేడం.